శ్రీముఖలింగం. ఇది శ్రీకాకుళంలోని ముఖలింగం అనే గ్రామంలో వంశధార నది ఒడ్డున ఉంది. ఇది దక్షిణ కాశీ, దక్షిణ వారణాసిగా పిలువబడుతుంది. ఇక్కడున్న శివలింగం గోముఖాన్ని కలిగి ఉంటుంది. అందుకే ముఖలింగం అని పేరు కూడా వచ్చింది. ఈ శ్రీముఖలింగేశ్వరుడు స్వయంభూగా వెలిసిన లింగం ఇప్పచెట్ట మొదలే లింగాకృతిని పొందింది. ఇక్కడ కూడా ఒకటి తక్కువ కోటి లింగాలున్నాయి. అవన్నీ గంధర్వులచే ప్రతిష్ఠింపబడినవి. ఈ టెంపుల్ని 9వ శతాబ్దంలో చోళగంగ, అనంతవర్మ, వజ్రస్తుడు టైంలో నిర్మించారు. ఈ టెంపుల్ భువనేశ్వర్లో లింగరాజ టెంపుల్ ఆకృతిని పోలి ఉంటుంది. నాతో పాటు రండి, ఈ టెంపుల్ని పూర్తిగా దర్శిద్దాం. వా, ఆర్కిటెక్చర్ అయితే చాలా సూపర్ ఉంది. ఓం నమః శివాయ. ఇది ఎంట్రన్స్ గేట్. లోపలికి వెళ్తే మనకి నంది విగ్రహం ఉంటుంది. ఈ గుడిపై చాలా చరిత్రాత్మక కథలైతే ఉన్నాయి. ఒకటైతే తెలుసుకుందాం అందులో. ఇదంతా గోవిందారణ్యం. ఒకప్పుడు వామదేవ మహర్షి నారాయణ యజ్ఞం చేద్దామని ఈ ప్లేస్ కి వచ్చారు. కొంతమంది గంధర్వుల్ని తనతో తీసుకొచ్చారు. వాళ్ళకి పూజ సామాగ్రి తెమ్మని పంపిస్తే వాళ్ళు కోయ వాళ్ళు ఉండేవాళ్ళు, అనాగరికులు, బట్టలు కూడా ధరించే వాళ్ళు కాదంట. ఆ కోయ అమ్మాయిలను చూసి మోహించి వాళ్ళతో పాటు ఉండిపోయారు. ఎంతసేపటికి రాకపోయినప్పటికీ మహర్షి దివ్య దృష్టితో చూసేటప్పటికి ఇదంతా తెలిసింది. ఆయన కోపం వచ్చి వీళ్ళందరినీ కోయ వాళ్ళ మార్పులను శపించారు. దేవతలంతా కలిసి ఋషిని పరిష్కార మార్గం చెప్పమనగా ఇక్కడ ఇప్ప చెట్టు మొదలులో శివలింగం పుడుతుంది. ఆ ముఖ దర్శనం మీరు దర్శించినప్పుడే మీకు విముక్తి కలుగుతుందని చెప్పారు. ఆ దేవతలంతా కోయవాళ్ళుగా కొంతకాలం ఇక్కడే నివసించి ముఖ దర్శనం అయ్యాక దేవలోకం చేరుకున్నారు. ఆ విషయం మిగతా దేవతలు చెప్పగా 1,000,000 మంది దేవతలు వచ్చి ఇక్కడ ఒకటి తక్కువ 1,000,000 విగ్రహాలు ప్రతిష్ఠించారని కథనం ఉంది. ఇక్కడ శివలింగం వెనక ఒక పెద్ద మట్టి గోళం ఉంది. అది గర్భగుడి ద్వారం కన్నా చాలా పెద్దదిగా ఉంటుంది. లోపటికి దేవుడు మహిమ వల్ల వెళ్ళిందని చెప్తారు. కంప్లీటెడ్ శ్రీముఖలింగం టెంపుల్ విజిట్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. మీ వాల్యుబుల్ సజెషన్ గానీ లేదా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. బ్రో ఫ్యాన్ మీటింగ్ పేరు బ్రో? My name is Sanka. Follow. Yes. One of the top 3 temple, శ్రీముఖలింగం. Top 3. ఇదిగోండి నా సబ్స్క్రైబర్ మీకు సబ్స్క్రైబర్ అయ్యాడు.